అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ దేవర కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీ 2 పార్టులుగా విడుదల కానుండగా దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా దేవర నుంచి ఇటీవలే ఫియర్ సాంగ్ ను లాంచ్ చేశారు మేకర్స్. అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట నెట్టింట గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఫియర్ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటివరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ తో టాప్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతుంది. ఫిషింగ్ హార్బర్ విలేజ్ పోర్ట్ మాఫియా నేపథ్యంలో వస్తున్న దేవర గ్లిమ్స్ ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ భామకు దేవర తెలుగు డెబ్యూ ప్రాజెక్ట్ దేవర పార్ట్ 1 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా మేకర్స్ చాలా రోజుల క్రితం లాంచ్ చేసిన దేవర ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అల్లా హైద్ టైగర్ స్టన్నింగ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సెగలు పుట్టిస్తుంది. దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా దీపికా దిశా పటాని హీరోయిన్లు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన భైరవ బుజ్జి వీడియో అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. కల్కి 2898 మూవీ షూటింగ్ లో భాగంగా 2 ఏళ్ల క్రితం దర్శకుడు నాగ్ అశ్విన్ ఆనంద్ మహీంద్రను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్ లో డియర్ ఆనంద్ మహీంద్రా సార్, మిస్టర్ బచ్చన్, ప్రభాస్, దీపికాలతో కలిసి మేము ఇండియన్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ప్రాజెక్ట్ కే. అయితే దీనిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా ఇలాంటి అద్భుతమైన ఆఫర్ ను ఎలా తిరస్కరిస్తాం నాగ్ అశ్విన్, మా గ్లోబల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చీఫ్ వేలు మహీంద్రా మీకు కావలసిన సహకారం అందిస్తారు. తను ఇప్పటికే అధునాతమైన XUV 700 వాహనాన్ని రూపొందించారు అని ఆనంద్ మహీంద్రా బదులిచ్చారు. ఆనంద్ మహీంద్రా సమాధానానికి నాగ్ అశ్విన్ ధన్యవాదాలు తెలిపారు. ఇది జరిగి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ క్రమంలోనే కల్కి చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు కూడా సిద్దమైంది. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా భైరవ బుజ్జి వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వీడియోలో ఫ్యూచర్ లో వాహనాలు ఎలా ఉంటాయో చూపించారు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా ఈ చిత్రంతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ పై ఎక్స్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. అప్పుడప్పుడు సరదా విషయాలు ఎక్స్ లో జరుగుతూ ఉంటాయి. నాకు చాలా గర్వంగా ఉంది. నాగ్ అశ్విన్ లాంటి దర్శకులను చూస్తే అతడి లాంటి వాళ్ళు గొప్పగా ఆలోచించడానికి భయపడరు. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలోని మా బృందం కల్కి చిత్రంలో ఫ్యూచర్ వాహనాలు డిజైన్ చేయడానికి సహాయపడింది. వాస్తవానికి ఈ వాహనం 2 మహీంద్రా ఈ మోటార్లపై నడుస్తుంది. అలాగే జయం ఆటోమోటివ్స్ దీని అంతటిని ఒక తాటిపైకి తెచ్చింది. ఇక ఆటను ప్రారంభిద్దామంటూ మహీంద్రా రాసుకొచ్చాడు. కాగా ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం భజే వాయువేగం. యువి క్రియేషన్స్ లో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేయగా విషయం తెలిసిందే. స్పీడ్ గా దూసుకుపోయే కారు డిక్కీలో డబ్బుల మూటలతో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సాగింది ఈ వీడియో. తాజాగా మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను మే 25న మధ్యాహ్నం 12:15 విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాహుబలి ఫ్రాంచైజీని తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆర్కా మీడియా వర్క్స్ ఇటీవలే కొత్త వెబ్ సిరీస్ ను ప్రకటించిందని తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ యక్షని టైటిల్ తో వస్తుండగా ఇప్పటికే టైటిల్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. పాపులర్ OTT ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెరకెక్కిస్తున్న యక్షని మూవీని జోహార్ కోటబొమ్మాలి PS సినిమాలను తెరకెక్కించిన తేజ మరణి డైరెక్ట్ చేస్తున్నాడు. యక్షనిలో వేదిక లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా మంచులక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక వేదిక లీడ్ రోల్లో నటిస్తున్న ఈ ప్రాజెక్టు ట్రైలర్ ను శుక్రవారం మధ్యాహ్నం 1:30 లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రీమియర్ డేట్ ను ప్రకటించనున్నారు. టాలీవుడ్
బ్యూటీ కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం సత్యభామ. సుమన్ చికాలా డైరెక్షన్లో కాజల్ 60గా తెరకెక్కుతుంది. మే 31న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా మరో తేదీకి వాయిదా పడింది. సత్యభామ జూన్ 7న థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుందని తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. కాజల్ స్టైలిష్ కాప్ అవతార్లో యాక్షన్ మోడ్లో ఉన్న రిలీజ్ అప్డేట్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్ఎం ఆర్ట్స్ బ్యానర్పై బాబీ టిక్కా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాగినేడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ ఎడ్మా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యానిమల్ సినిమాతో సూపర్ హిట్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు కన్నడ భామ రష్మిక మందన, తృప్తి డిమ్రీ. రణబీర్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన యానిమల్ తో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఈ ఇద్దరు మరోసారి కలిసి సందడి చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ సర్కిల్ కథనాలు. ఇంతకీ ఇద్దరు మళ్లీ ఏ సినిమాలో నటించబోతున్నారనే కదా మీ డౌట్. అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్న పుష్పాది రూల్ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారని తెలిసింది. ఫస్ట్ పార్ట్ ఐటమ్ సాంగ్ ఓ అంటావలో సమాంతా కనిపించి సెన్సేషన్ సృష్టించింది. ఇక సీక్వెల్ పార్ట్ లో రాబోయే ఈ పాటలో ఎవరు కనిపించబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ లో తృప్తి డిమ్రీని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నట్లు వార్తలు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ న్యూస్ ని మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు తృప్తి డిమ్రీ ఫాలోవర్లు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తున్న రాయన్. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేయనున్నారు. రాయన్ సెకండ్ సింగిల్ మే 24న లాంచ్ కానుంది. అపర్ణ బాలమురళి, సందీప్ కిషన్ మధ్య ఈ పాట రానుంది. D50గా తెరకెక్కుతున్న రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే నెట్టింటా హల్చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. కాగా ఈ మూవీ ఆడియో లాంచ్ ను జూన్ 2న నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్ కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరల్డ్ వైడ్ గా సినీ తారలంతా ఈ ఫెస్టివల్లో సందడి చేస్తూ ఉంటారని తెలిసిందే. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఫ్రెంచ్ రివేరాకు చేరుకుంది హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితిరావు హైదరి. కేన్స్ లో మెరిసేందుకు రెడీ అవుతుంది. కేన్స్ ఫెస్టివల్లో ఎలా మెస్మరైజ్ చేయబోతుందో ఫ్లోరల్ బ్లాక్ గౌన్ లో దిగిన స్టిల్స్ తో క్లారిటీ ఇచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో పాకెట్ ఫుల్ సన్షైన్ క్యాప్షన్ పెట్టిన అదితిరావు హైదరి స్టైలిష్ ఫ్లోరల్ డ్రెస్ లో కెమెరాకు స్టన్నింగ్ పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తమిళ నటుడు విశాల్ చాలా రోజుల తర్వాత రత్నం అంటూ ఊరమాసు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 26న విడుదల చేయగా బాక్సాఫీస్ వద్ద మోస్తారు విజయం అందుకుంది. అయితే ఈ చిత్రం విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాది మాలీవుడ్ నుంచి విడుదలై రికార్డులు సృష్టించిన చిత్రం మంజుమెల్ బాయ్స్. చిదంబరం డైరెక్షన్లో సర్వైవర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 12 రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటి మాలీవుడ్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన సినిమాల జాబితాలో నిలిచి అరుదైన ఫీట్ నమోదు చేసింది. మంజుమెల్ బాయ్స్లో ఇళయరాజా కంపోజ్ చేసిన కమల్ హాసన్ క్లాసిక్ సినిమా గుణలోని కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే అంటూ సాగే పాట మ్యూజిక్ను వాడారని తెలిసిందే. సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్, క్లైమాక్స్లో వాడిన పాటకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే దీనిపై ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకర్స్కు లీగల్ నోటీసులు పంపించారు. తన క్రియేటివ్ వర్క్ను అసందర్భోచితంగా వినియోగించినందుకు నష్టపరిహారం అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొందరలోనే సెకండ్ సాంగ్ కూడా రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అలాగే పుష్ప 2 మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే సుకుమార్ డైరెక్షన్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటారు. పలు పోస్టులు పెడుతూ వార్తలో నిలుస్తూ ఉంటారు. తాజాగా సుకుమార్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఇటీవల సుక్కు కూతురు సుకృతి సింగర్గా మ్యూజిక్ కన్సర్ట్ ఓ సాంగ్ పాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఫిదా చేస్తుంది. ఇక ఇప్పుడు సుకుమార్
కుమార్ తన కూతురు పాట పాడటంపై ప్రశంసలు కురిపించాడు. నా పండమని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అనే క్యాప్షన్ జత చేశాడు. అలాగే వీడియోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ తండ్రికి తగ్గ తనయ అనే ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జీ తెలుగులో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేని తోటి నటుడు ప్రియుడు చంద్రకాంత్ కొన్ని రోజులకే సూసైడ్ చేసుకున్నాడు. తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ స్పందించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. మన ఆత్మీయులు మనల్ని అకస్మాత్తుగా విడిచి వెళ్లిపోతే ఆ బాధను భరించలేమన్నారు. ఆ టైంలో ఓదార్చేవారు, మనకు ధైర్యం చెప్పేవారు తప్పకుండా పక్కన ఉండాలని తెలిపారు. తాను కూడా అలాంటి సంఘటన ఎదుర్కొన్నానని, అమ్మ విజయ నిర్మలమ్మ చనిపోయినప్పుడు నా లైఫ్ శూన్యమనిపించిందని, అప్పుడు కృష్ణ నేను ఎంతో బాధపడ్డామని, మేం ఒకరికొకరం ఓదార్చుకున్నామని వెల్లడించారు. పవిత్ర జయరాం మరణించడంతో చంద్రకాంత్కు ఒంటరిగా అనిపించిందని, దీంతో ఆయన కుమిలిపోయాడని అన్నారు. అదే చంద్రకాంత్ను ఆత్మహత్య వైపు ఉసిగొలిపి ఉంటుందని వెల్లడించారు. ఆ సమయంలో చంద్రకాంత్ పక్కన ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఉంటే ఆయనకు కాస్త ధైర్యంగా ఉండేది, ఇలా జరగకపోయేదని నరేష్ చెప్పుకొచ్చారు. గత కొద్ది కాలంగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన వార్తలెన్నో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశ చెందారు. తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాదిలోనే జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథను ఎంచుకునే పనిలో పడ్డాడని టాక్. స్టోరీ ఫైనల్ అవ్వగానే వెంటనే షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం బయటకు రావడంతో మోక్షజ్ఞ మొదట ఏ సినిమా డైరెక్టర్, ఏ హీరోయిన్తో చేస్తారనే చర్చ సోషల్ మీడియాలో మొదలెట్టారు నెటిజన్స్. అయితే బాలయ్యకు వరుసగా సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్లోనే మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం బాలయ్య వారసుడు సినీ ఎంట్రీకి సంబంధించిన న్యూస్ నెట్టింటా హల్చల్ చేస్తోంది. ఇటీవలే పుష్పరాజ్ అంటూ తొలి లిరికల్ సాంగ్తో ప్రపంచవ్యాప్త శ్రోతలను అలరించి యూట్యూబ్ వ్యూస్తో ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పిన పుష్ప 2 ది రూల్లోని పుష్పరాజ్ టైటిల్ సాంగ్ ఇంకా అంతటా మారుమ్రోగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో లిరికల్ అప్డేట్ను ఇచ్చారు పుష్ప 2 మేకర్స్. ఈసారి చిత్రంలోని హీరోయిన్ శ్రీవల్లి వంతొచ్చింది. పుష్పరాజ్ జోడీ అయిన శ్రీవల్లి పుష్పరాజ్తో కలిసి పాడుకున్న మెలోడీ సాంగ్ను కపుల్ సాంగ్గా నెల 29న ఉదయం 11:07 విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. Heroine of Raju Yadav, welcoming you all to Raju Yadav Match. And today you have with us Get Up Srinu Garu. No, Raju Yadav. Raju Yadav. How are you feeling right now? So I'm feeling hungry today, yeah, but there is no food. I ordered some food. I have to wait for 5 minutes. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. So weather is hot. It's mindifying from under. I know. ఓ నీ అబ్బా ఆపరదే. It's like Aparchit weather. Raju Yadav nedu nee rastalo kochadu. Beside, Okay, that's so much talking. So important question is, are you gonna win or are you gonna lose? win is my side, definitely. No, I think Sweetie is going to win. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. Let's form the team. I would like to invite my teammates here. Mr. Goat alias Sudhir. Put your hands together, please. Hi, Rava. Hi, బుద్ధు పోనిచ్చుకున్నావు కదరా. So how are you feeling? I'm hungry. How are you feeling రా? మ్యాచ్ ఆడుతున్నావు కదరా. నువ్వేం నిమ్మదిగా ఆపక్కి వెళ్ళిపోయింటి. ఏదైనా సరే అందరూ ఓటీమే కదా. మీ ఇద్దరు కలిసి ఆడతారా లేకపోతే ఇంకోటి వస్తారా? ఆడిని కలిసి ఆడినా. నువ్వు ఆడు కలిసి ఆడు. పాప అమ్మాయిని ఒక్కరితో వదిలేస్తా తప్పది. So okay, my one more teammate, our backbone, our what is it? రైట్ Penist. Put your hands together for my one more buddy, Mr. Atto Ramprasad. షేక్ అండ్ ఓకే. టీమ్ కెప్టెన్. కెప్టెన్ ఎవడరా నేను చేసింది కెప్టెన్ ఇప్పుడు? ఓకే ఎనఫ్. ఇది ఎవడ సినిమా? ఇప్పుడు ఎవరి టీంలో ఎవరు ఉంటున్నారు? అంకిత టీం అక్కడ, రాజు యాదవ్ టీం.
ఒక్కడే ఉన్నాడు అని హెల్ప్ చేయ బాబు. టాస్ చేద్దాం కాయిన్ ప్లీజ్. ఇదేంటి చెప్పు. నాకు ఇవ్వండి. హెడ్స్. ఇది ఇంకా చూడలేదురా. నేను వేసేసాను, ఆల్రెడీ హెడ్ పడింది. ఇప్పుడు బ్యాటింగ్ కి బౌలింగ్ కి సంబంధించిన టాస్ అయిపోతున్నాం. మనద్దరం ఒకటి రారా. మనద్దరం. ఓ మిస్ యూ బేబీ. హెడ్స్ బ్యాటింగ్. అది టైల్. And let's begin the match today. Let us invite your director and producer also. Director as umpire, producer like commentator. Okay, let's invite our this Raju Yadav's Karta Karma Kriya, Krishnamachari garu. First batting. Yeah. There is Sudhir, there is Otto. How can you? Team anta ready ga undi. Bats and balls are ready, and worst fellows also ready. Let's begin the match. Catch! Hey! Out! No, that was trial. इससे पहले डाला ना वो बॉल. Trial undi. నేను టైర్ ఉంది. 24th రిలీజ్. ఎంపైర్ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎంపైర్ ఎక్కడ ఉండాలి? रन्स निकालना है, खाली खेलना नहीं. कम. Abe, such a cheater man you are. నువ్వు ఎక్కడి వరకు వచ్చినాడు? అమ్మాయి తడ్డీలు ఎందుకు? అమ్మాయి పరిగెత్తడానికి ఇబ్బంది పడుతుందేమో, ఎంకరేజ్.
సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ అరాచకం, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ మాఫియా, ఈ సినిమా ఇండస్ట్రీలో గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు, దీనికి గవర్నమెంట్ వారధిగా ఎఫ్డీసీ చైర్మన్ ఎందుకు లేడు, ఎఫ్డీసీ చైర్మన్ని ఎందుకు నియమించలేదు, సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక దీంట్లో ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనటానికి మొత్తం ఇంపార్టెంట్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి, ఈరోజు మొత్తం సినిమా గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతుంది. అంతకుముందు కూడా మాకు ఉన్నా లేనట్టే లెక్క ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం గారని తెలంగాణలో, ఆయన ఎవరో మాకు తెలియదు, మేమెవరో ఆయనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎఫ్డీసీ చైర్మన్ అంటే వారధి. అంటే వారధి అంటే ఏంటో తెలుసండి, మా సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, కొద్దిమంది ప్రొడ్యూసర్ని, మైత్రి రవి గారిని, బిగ్ ప్రొడ్యూసర్స్ని, ఛాంబర్ని, కౌన్సిల్ని, తెలంగాణ ఛాంబర్ని, ఏపీ ఛాంబర్ని అందరినీ కలుపుకొని గవర్నమెంట్ సీఎం గారిని, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని, టూరిజం మినిస్టర్ గారిని అందరినీ కలిపి మాకు ఏం కావాలో, మా బాధలేంటో, మా కష్టాలేంటో అందరికీ కల్పించి మీటింగ్ పెట్టి, జాయింట్ మీటింగ్లు పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేసేదే ఎఫ్డీసీ చైర్మన్ అంటారు. మాకు దాదాపు 3 సంవత్సరాలకి కేసీఆర్ గారు చుట్టం అన్నారు, బంధువు అన్నారు, వాళ్ళ బంధువులకి చుట్టాలకే ఇచ్చుకున్నారు, అయిపోయింది. 10 సంవత్సరాలు మమ్మల్ని అలాగా నీరు కాల్చేశారు. 1 man షో జరిగింది, 1 man ఆర్మీ షో జరిగింది, అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ మొత్తం టోటల్గా వెనక్కి తోసేశారు. దాంట్లో ఒక 5గురికి మాత్రమే చోటు ఉంది. ఆ 5గురు మాత్రమే ఇండస్ట్రీలో మాట్లాడుకునేవారు, వెళ్ళేవారు. దాంట్లో చలసాని శ్రీనివాస్ మినిస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, మేబీ అయిపోయింది. ఆ 10 సంవత్సరాలు చిన్న సినిమా నిర్మాత అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, బయట వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది అందరు గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు మాకు సినిమా ఇండస్ట్రీలో మొత్తం అందరినీ కలుపుకొని వెళ్ళిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, సంతోషపడ్డాం. మొత్తం మా వాళ్ళు కూడా వెళ్ళారు. కాకపోతే ఇక్కడ కూడా విభజించి పాలించే జరిగింది. ఇక్కడ కూడా కొంతమందే వెళ్ళడం, తగ్గమ వాళ్ళందరూ కూడా దాన్ని వన్ సైడ్ చేయడం, రేట్లు రావడం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరంగా. ఓకే, గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా. అయితే ఎఫ్డీసీ చైర్మన్ కాడికి వచ్చేటప్పటికి ఎఫ్డీసీ చైర్మన్ అనేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ మాత్రమే ఉండాలి. ఎందుకు సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమా ఇండస్ట్రీలో అవగాహన ఉంటుంది, మా కష్టాలు మా బాధలు సినిమా ఇండస్ట్రీకి తెలుస్తుంది. అలాగే అక్కడి నుంచి మళ్ళా ఎవరైతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇటు నుంచి అటు నుంచి రెండు కూడా సత్సంబంధాలు ఎక్కువ ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మా బాధను ఇమీడియట్లీ రియాక్ట్ అవడానికి అనేది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఎఫ్డీసీ చైర్మన్గా మనం ఎవరో అనుకున్నారో ఛార్జ్ తీసుకోలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా వాళ్ళని ఎవరినైనా పెట్టాలి. దాంట్లో ఎవరిని మీరు పెట్టండి, సినిమా వాళ్ళు ఎవరినైనా పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు కొంతమంది సీనియర్స్ వ్యక్తులు ఉన్నారు. బసిరెడ్డి గారిని ఉదాహరణకు బసిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అప్లై చేసుకున్న ఎక్స్ ప్రెసిడెంట్. ఆయన డిజిటల్ రంగాన్ని తీసుకొచ్చాడు, ఎన్నో చేశాడు. చిన్న సినిమా నిర్మాతలకు కానీ డీజీ కిస్టన్ సంస్థ పెట్టాడు. బయట 1000 రూపాయలు 1500 రూపాయలు ఉంటే 250 రూపాయలకే చేశాడు. చిన్న నిర్మాతని కాపాడాడు, చిన్న డిస్ట్రిబ్యూటర్ని కాపాడాడు. డిజిటల్ రంగంలో మొత్తం టోటల్గా ఏ విధంగా వెళ్ళాలో మన డీజీ కిస్టన్ సంస్థ తీసుకొచ్చాడు. ఒక మొత్తం టోటల్గా ఇంకేమంటారంటే మా డీజీలో ఎన్నో ఉన్నాయి. ఇక అంటే మామూలుగా ఆయన చేసే కార్యక్రమాల్లో ప్రతిదీ కూడా ఒక కొత్త రకం తీసుకుని వచ్చి ఇండస్ట్రీకి చూపించాడు. అలాంటి వ్యక్తి మాకు ప్రెసిడెంట్గా 1 year ఉన్నాడు. కానీ ఆయన కూడా అప్లై చేసుకున్నానని చెప్పి తెలిసింది మాకు కూడా. అలాగే ఆయన కూడా ఆయన పెట్టుకోవచ్చు, లేకపోతే మేబీ ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ తెలిసిన వాళ్ళకి ఇస్తే మంచిది అనేది ఒకటి. ఇలా ఇప్పుడు ఛాంబర్ వారిని కానీ అందరినీ కూడా అడిగారు. గవర్నమెంట్ కూడా మీరు ఎవరు రికమెండ్ చేయమంటారు, మనం కూడా తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఛాంబర్ జాయింట్ సెక్రటరీగా కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఈసీ మెంబర్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదొకటి. రెండోది, ఇంకా మూడోది వెళ్ళిపోతుంటే డ్రగ్స్ మాఫియా సినిమా ఫీల్డ్కి ఎందుకు అంటుకుంటుంది? ఈ మొత్తం టోటల్గా ఈ ఎంటైర్ ఈ భూ కుంభకోణాలు, చిత్రభూరి కాలనీ కుంభకోణాలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఈరోజు ఘటన కాదు. ఇది అలాగే డ్రగ్స్ మాఫియా ఈరోజు ఘటన కాదు. ఇది గత 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని భయపిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇది ఎవరి వైఫల్యం? ఇది తెలియాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు బయటికి వెళ్తుంటే సినిమా ఇండస్ట్రీ అంటుంటే పలానా డ్రగ్స్లో ఉన్నారా ఇలా చాలా చీప్గా చూసే పరిస్థితికి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలను కూడా చాలా చీప్గా చూసుకునే పరిస్థితికి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళు ఎవరో కాదు. ఇక్కడ ఎవరో ఒకరు చేసిన తప్పుకు 99 మందిని అనడం తప్పు. చేసినది డైరెక్ట్గా పోలీసులు ఫోటో పెట్టారు, సాక్ష్యాధారాలు చూపించారు. మీకు ధైర్యం ఉంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి.
2 సార్లు 3 సార్లు అయితే పీడీ యాక్ట్ కింద లోన్ వేసేయండి. రెండోది డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ఆమె నిర్ణయం. ఇంకా ఎవరెవరు తీసుకున్నారు ఇండస్ట్రీ మొత్తం ఛానల్ అన్నీ కూడా ఇండస్ట్రీ మొత్తం చూపిస్తున్నాయి. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీలో మనం మా అసోసియేషన్ సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ మీద వచ్చింది, నిజమైతే ఆమె మీద యాక్షన్ తీసుకోండి. అబద్ధం అయితే ఎవరైతే దీని మీద అబండాలు వేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వెరీ సీరియస్లీ మీరు డైరెక్ట్గా ఛాంబర్ కంప్లైంట్ ఇవ్వండి. ఛాంబర్ ఇమీడియట్లీ సౌత్ ఇండియన్ ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. సౌత్ ఇండియన్ ఛాంబర్ ఇమీడియట్లీ కర్ణాటక ఛాంబర్ కంప్లైంట్ ఇస్తుంది. ఎవరు పోలీసులు క్రియేట్ చేశారు, ఎవరు కృష్ణవేణి, ఎవరు యామ, తప్పు జరిగింది మా ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఎందుకు అబాండాలు వేశారు, ఎస్ ఇమ్మీడియట్లీ మొత్తం టోటల్ జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. ఒకవేళ లేదు ఇది పోలీసు వాళ్ళు చెప్పింది నిజమైతే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి యామ గారి మీద. నేను రెండే అడుగుతున్నా. తప్పు చేస్తే మన మనిషిని కాపాడుకుందాం, ఒప్పు చేస్తే ఇమీడియట్లీ మరి రిమూవ్ చేద్దాం. ఎందుకంటే మన సురేష్ కొండేటి అన్న ఆయన వ్యక్తిగతంగా ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటున్నాడు. ఒక చిన్న పొరపాటు జరిగిందో ఏం జరిగిందో మేబీ ఈజ్ పొరపాటు జరిగిందండొచ్చు, మన రాష్ట్ర పరువు పోతుందని అవతల గవర్నమెంట్ మినిస్టర్ ఫోన్ చేశారని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసాం అన్నింటిలో నుంచి. అంటే తప్పు జరిగింది కదా, మన రాష్ట్ర పరువు తీసుకొచ్చి ఇంకొకటి పెట్టారని. మరి కర్ణాటక గవర్నమెంట్ దగ్గర మన పరువు తీసి రోడ్డు మీద పెట్టలేదా? సేమ్ గోవా, ఇది కర్ణాటక. ఇది మన అక్కడ పరువు పోయినట్టు మనకి ఇక్కడ పరువు పోయినట్టు కాదా? ఇంకా అక్కడ ఆయన వ్యక్తిగత విషయం, ఇక్కడ ఇది డ్రగ్స్ అంటే మన చట్టానికి విరుద్ధం. అలాగే మన మొత్తం ఇండస్ట్రీకి చాలా అవమానకర విషయం. మరి ఇలాంటి విషయాల్లో మనం ఏం యాక్షన్ తీసుకుంటాం? విష్ణు గారు, శివబాలాజీ గారు, శివాజీ రాజా గారు, నరేష్ గారు, దయచేసి వెరీ సీరియస్లీ మన పరువు ఆంధ్రప్రదేశ్ పరువు తీసుకుని వెళ్ళి, మన తెలంగాణ పరువు తీసుకుని వెళ్ళి కర్ణాటక పోలీసుల దగ్గర అది తప్పు అని వాళ్ళ దగ్గర నిరూపిస్తే ఇమ్మీడియట్లీ మనం యాక్షన్ తీసుకుందాం. మన మెంబర్కి మనం సపోర్ట్ చేద్దాం. తప్పు కాదనుకుంటే మన మెంబర్ని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుందాం. రెండిట్లో ఏదో ఒకటి తేల్చాలి. ఎందుకంటే మనం ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి ఎంత న్యాయం ఉందో ఇక్కడ కూడా న్యాయం అలాగే ఉండాలి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.